హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎవరు విసుక్కోకండి, ఎవరు లేసిపోకండి, ఇంతసేపా అనుకోకండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకో. చాలు. పరలోకపు తండ్రి, సర్వకృప అనేది కన్న తండ్రి, నన్ను రక్షించిన నా దేవ, నీ బిడ్డలు కూడా రక్షించుము. నా రక్షణ నిజమైతే నీ మహిమను కనపరచుము తండ్రి. నిజమే, అనుమానించట్లేదు తండ్రి. కరుణించు, క్షమించు దేవా. నీ ప్రజలు రక్షించు నాయన. ఇక్కడున్న వారిలో ఒక్కరు కూడా నరకానికి పోకుండా అందరూ దేవుని రాజ్యానికి వారసులు అవటం సాయించు. ప్రయత్నం నుండి రక్షించు. నీ గొప్ప రక్షణ ఇక్కడున్న వాళ్ళందరూ పొందుటకు సాయం చేయండి. పైనుండి సాయం చేయండి. యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. నేను మీతో కొన్ని విషయాలు నిన్న ఉదయం పంచుకున్నాను. ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, ఆన్లైన్లో ఉంది, మీరు వినొచ్చు. రక్షణను పరిశుద్ధాత్ముడు 7 కోణాల్లో విభజించాడు. ఒక కోణం నోటికి చెప్దాం, వీలైతే పలకండి. గొప్ప రక్షణ, నిత్య రక్షణ, సంపూర్ణ రక్షణ, మహారక్షణ, సొంత రక్షణ, ఆత్మరక్షణ, రక్షణ. నేనే నీ రక్షణ. చదివామో లేదండి? చెప్పండి. కీర్తన 35:3 వచనం తీయదులేండి. నేనే నీ రక్షణ, ఐ ఆమ్ దై సాల్వేషన్. ఈ 7 విషయాలను వీలైతే ఈ రాత్రి చెప్పుకుంటే బాగుంటుంది. మరి మీకు టైం ఉంటే కొంచెం ఉండండి, కొద్దిసేపు. నేను కూడా చాలా స్పీడ్ ముగించేకే చూస్తాను. హెబ్రోన్ నేను వెళ్ళిన కొత్తలో ఫారిన్ నుంచి ఒక ఆయన వచ్చాడు, అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఈ వచనమే చెప్పి ఆ నైటు హెబ్రోన్లో స్పెషల్ మీటింగ్లో పంచుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ స్టోరీ నాకు గుర్తుంది. ఆయన చెప్పిన స్టోరీ ఇప్పటికి గుర్తుంది. ఏం చెప్పాడంటే, వాళ్ళు అమెరికా వాళ్ళు కదా, అమెరికా వాళ్ళని సెటిల్ అంటే ఒక స్టోరీ చెప్పకుండా మెసేజ్ చెప్పరు. మీకు అర్థమైందో లేదో? మెసేజ్ చెప్పాలంటే ముందు ఏం చెప్తారు? ఒక కథ చెప్తారు. కథ చెప్పకుండా వాళ్ళు వాక్యం చెప్పరు, ముందు ఒక కథ చెప్తారు. ఫారిన్ నిజంగా ట్రూ ఫారినర్ అయితే. అట్లా నేను విన్నప్పుడు చాలా కథలు నేను నేర్చుకున్నా బైబిల్కి సంబంధించినవి. ఒక కాకి, మీరు ఎంతమంది అమెరికా చూశారు? అమెరికాలో నయగారా ఫాల్స్ అంటుంది. నయాగారా అంటే ఈ కనుపాప అని అర్థం అంట. ఆ కనుపాప, ఆ నయగారా అనే ఆ యొక్క జలపాతం ఎక్కడి నుంచో ఎన్నో నదులు కలిసి, ఆ నదులన్నీ కలిసి ఒక చోట కలుసుకొని ఆ నీళ్లు దాదాపుగా 110 మీటర్ల ఎత్తు నుంచి దూకుతాయంట. 110 మీటర్ల ఎత్తు నుంచి దూకుతాయంట. ఆ దూకేటప్పుడు చూస్తే గుండె దడ అంటుందంట. ఎన్ని నీళ్ళు అంటే అది చూడడానికి రోజుకి తక్కువ చెప్తున్నా 1,00,000 మంది విజిట్ చేస్తారంట నీళ్లు పడేదాన్ని చూడడానికి. చాలా అద్భుతంగా ఉంటుంది. డే కంటే నైట్ ఇంకా అందంగా ఉంటుందంట. నైట్ టైమ్స్ లైట్ సిస్టమ్ పెడతారు. ఆ లైట్ సిస్టమ్ చూడడానికి ఆ నయగారా, అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కరూ నయగారా చూసి వస్తారు. చాలా బాగుంటుంది అన్నమాట. అయితే ఎక్కడి నుంచో ఏమేమో కొట్టుకొని వస్తూ ఉంటాయి. ఒక పశువు ఎక్కడో చచ్చిపోయింది. దాన్ని నదిలో ఇడ్చేశారు. అది ఆ నదిలో వచ్చేటప్పుడు చాలా దూరం నుంచి కొట్టుకొని వస్తుంది. కొట్టుకొని వచ్చి అది 3 రోజులు కదా మురిగిపోయింది, బాగా కుళ్ళిపోయింది ఆ పశువు. అయితే కుళ్ళిపోయిన మాంసం అంటే కాకి భలే ఇష్టం. దేనికి? ఈ కథ నాది కాదండి. ఎవరి కథ? అమెరికా అని చెప్పిన కథ. ఆ కాకి ఆ మాంసం, మురిగిన మాంసం భలే ఇష్టం అంట దానికి. అది ఎగురుకుంటూ వచ్చి మాంసం బాగుందని ఆ మురిగిన మాంసం మీద పక్కింది. ఎక్కుతానే మాంసం పేర్కొని తింటా ఉంది. హ్యాపీగా ఉంది. దానికి తెలియట్లేదు తన కాళ్ళు ఆ శవము, ఆ మురిగిన ఆ దున్నపోతో పశువు దాని లోపలికి నెమ్మదిగా దిగిపోతున్నాయి. అది అనుకుంది, నాకు రెక్కలున్నాయి, నేను ఎగిరిపోతా. దానికి తెలుస్తుందంట. అది దగ్గరకు వస్తే నయగారా, అరే నయగారా, నేను రోజు చూడలే, నేను ఎగిరిపోతా అనుకుంటుందంట. అది వస్తానే ఉంది పశువు. తనకు తెలియంది ఏంటంటే ఆ పశువు యొక్క కండలలోకి తన కాళ్ళు క్షణానికి ఇరుక్కుపోతున్నాయి. అవి చూసుకొని నా రెక్కలు చూసుకుంటాను, నేను ఎగిరిపోతా కదా అనుకొని అది ఆ నయగారా దగ్గరకు వచ్చింది. ఎగిరిపోదామని సెకండ్ ముందు పడిపోతుంది. ఇంకా పై నుంచి 110 మీటర్ల నుంచి కింద పడుతుంది ఆ శవం. ఆ పీనుగా, ఆ జంతువు యొక్క పీనుగా
అది పడేయడానికి నేను ఎగిరిపోవచ్చులే అనుకొని ఇట్లా ఎగిరింది. విచిత్రం ఏంటంటే కాళ్ళు రాలే. చెప్పండి, ఏం రాలే? కాళ్ళు రాకపోయేసరికి అరే నా కాళ్ళు రాలే అని ఆలోచించేంతలోపే ఆ నీళ్ళ వేగంలోకి ఆ పశువు దబాని పడింది. అది పడ్డమే పైనుంచి కింద పడేసరికి ముక్కలు పీసులు అయిపోయింది ఆ జంతువు, ఆ పీనుగా. దాంతోపాటు ఈ కాకి కూడా కాళ్ళు ఇరుక్కుపోయినాయి, రాలేకపోయినాయి కాళ్ళు. ఆ కాళ్ళతో ఇరుక్కుపోయి ఆ పీనుగుతో పాటే అది కూడా ఆ కాకి ఆ నయగారా జలపాతంలో పడి చచ్చిపోయింది. మీరు కూడా అనుకోవచ్చు, మనం కూడా కాకులమే, లోకమనే ఆ యొక్క మాంసం, లోకమనే పీనుగ మీద మనం కూడా వాలిపోతాం. ఏ పీనుగ మీద ఎవరు వాలినారో మాకేం తెలుసు? మీ హృదయంలో ఉన్న ఏ పీనుగ మీద, ఆ మృత కళేబర మీద ఆ కాకి వాలినట్లుగా వాలిపోయి ఉండొచ్చు మీలో చాలామంది. మీకు అనుకోవచ్చు, ఏం కాదులే, నేను నమ్ముకుంటా, యేసుప్రభుని చచ్చిపోయే లోపు నమ్ముకుంటాను అనుకోవచ్చు. ఈ రాత్రికే ఎప్పుడు మనం పోతామో తెలియదు. అయితే దేవుడు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినలా ఎలాగూ తప్పించుకుంది. అందరూ ఒక మాట చెప్పండి, ఇంత గొప్ప రక్షణ. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది ఈ మాట. ఇంగ్లీష్ పలకండి, హౌ గ్రేట్ సాల్వేషన్. అక్కడ ఆ మాటలో ఒక పదం ఉంది, ఇది దేవుడు రాసిన గ్రంథం. హౌ అని చెప్పండి, హౌ. మీలో ఫస్ట్ టైం కనుక ఐగుప్తు పిరమిడ్స్ చూస్తే వా ఎంత పెద్దగా ఉంది. మనకు నిజంగా ఈ రక్షణ యొక్క ఆ గొప్పతనము ఎంతో మనకు తెలియదు. ఎందుకు ఈ రక్షణ గొప్పదంటే మీకు 3 విషయాలు చెప్తాను. 3 సంగతులు, చాలా బాగుంటుంది. తర్వాత నిత్య రక్షణ చదవ చెప్తా. గొప్ప రక్షణ ఎందుకు గొప్పదో 3 విషయాలు. ఈ మెసేజ్ నాది కాదండి, ఆ అమెరికా ద్వారా చెప్పింది. కాపీరైట్ మెసేజ్ ఏమనుకోకండి, ఇది ఒక్కటి. సువార్త ఎవరు చెప్పినా అదే చెప్తాం. ఆ 3 విషయాలు మీకు చెప్పేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతాం. అందరు చెప్పండి, ఇంగ్లీష్ చెప్పాలా? గ్రేట్ సాల్వేషన్. చెప్పరండి, గ్రేట్ మంచి బిర్యానీ ఉందండి ఇప్పుడు. గ్రేట్ సాల్వేషన్, గ్రేట్ పర్సన్, గ్రేట్ ప్రైజ్, గ్రేట్ పర్పస్. 4 చెప్పండి చూద్దాం. 4 గ్రేట్లు చెప్పండి. గ్రేట్ సాల్వేషన్ చెప్పరండి. గ్రేట్ సాల్వేషన్, గ్రేట్ పర్సన్, గ్రేట్ ప్రైజ్, గ్రేట్ పర్పస్. తెలుగులో చెప్తా, గొప్ప రక్షణ, గొప్పవాడు, గొప్ప వేళ, గొప్ప తలంపు. బైబిల్లో ఆ 4 వచనాలు ఒకసారి చదివేద్దాం. చదవండి 147వ కీర్తన 5వ వచనం. ఇంత లేటా? మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. 49వ కీర్తన 49, అది దాని 49 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసి. 139వ కీర్తన 139వ కీర్తన, నీ తలంపులు ఎంత గొప్పవి. 18వ వచనం. వాటిని లెక్కించదను. 12 దేవా పైనండి 17 సారీ 17. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. చాలు, 3 విషయాలు. అందరు చెప్పండి, గొప్ప రక్షణ, గొప్ప ప్రాణ విమోచన క్రయధనము, గొప్పవాడు, గొప్ప తలంపు. పాడదామా? దేవాని తలంపులు అమూల్య నవీన ఎడా నాయే. పాడరా? సర్వసాద దేవా. ఎందుకు ఈ రక్షణ గొప్పదో మొదటి మెట్టు చెప్తా. ప్రభు గొప్పవాడు, ఎంత గొప్పవాడో నేను ఈరోజు పొద్దున కొన్ని చెప్పాను. ప్రభు ఎంత గొప్పవాడు అంటే ఆయన అన్నాడు, హిందీ మే వైసా లిఖాయ్, ఉర్దూ మే ఐసా లిఖాయ్, సబ్ లోగ్ బోలియే అంటే చెప్పండి, బోలియే ఆస్మాన్, బోలియే అంటే చెప్పండి అని. ఆస్మాన్ మేరా తక్ హై, జమీన్ మేరా పాంవ్ కి చౌంకి హై. దేవుడు ఎంత ఉంటాడంటే మీరు నేను ఊహించుకున్నంత కాదు. ఆయన రూపము 7 ఆకాశాలు దాటాలంట.
ముస్లిమ్స్ సాత్ ఆస్మాన్ కే ఊపర్ ఖుదా రహతా హై, వాళ్ళు 7 ఆకాశాలు అంటారు, బైబిల్ 3 ఆకాశాలు అంటారు. 3 ఆకాశాలు ఎందుకో చెప్తాను. మొదటి ఆకాశం భూమండలం, రెండవ ఆకాశం మేఘమండలం, మూడవ ఆకాశం చంద్రమండలం, నాలుగవ ఆకాశం సూర్యమండలం, ఐదవ ఆకాశం నక్షత్ర మండలం. 5 మండలాలు కలిపి ఒక్క ఆకాశం. ఈ 5 కంటికి కనిపిస్తాయి. 6వది వాయుమండలం, నక్షత్ర మండలం తర్వాత ఉంటుంది. దానిపైన పరమండలం. 7 మండలాలు బైబిల్లో క్లియర్గా ఉన్నాయి. 7 మండలముల పైన పరమాత్ముడు కూర్చొని ఉన్నాడు. అక్కడ ఆయన కూర్చొని ఉంటే ఆయన పాదములు భూమి మీద ఉన్నాయి. ఆకాశమహాకాశంబోలో పటానియా చర్యాకరుడా, ఆకాశమహాకాశంబోలో పటానియా చర్యాకరుడా. దేవుడు ఎంతున్నాడండి? ఆకాశములు మహాకాశములు పట్టచాడు. నీకు నాకు మీరు అనుకున్నంత ఈజీ కాదు దేవుడు. ఆయన ఆకాశము అంతరిక్షము పైన ఉన్నత పరలోకమందున కూర్చున్నవాడు. ఆయన చెయ్యి గురించి చూడండి, మాట చెప్తా. చదవమా? యెషయా గ్రంథం 40 చదవండి. యెషయా 40 ఎందుకు దేవుడు గొప్పవాడో ఇక్కడ రాయబడింది. అందరు చదువుదామా? 12వ వచనం. తన కుడిసిటిలో జలములు కొడిచిన వాడెవడు. చాలు అమ్మ, మళ్ళొక్కసారి చదువునాను. అదొక్కటి. మైక్ సిస్టమ్ వల్ల మీరు మాట్లాడుకుంటారు, దెబ్బలు పడతాయి మీకు. ఒక్కరు మాట్లాడిన దయ్యం పనిచేస్తుంది. చదువమ్మా. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు. చాలు. అందరూ ఒకసారి మీ చేయి చూపించానమ్మా. దోషులు ఉండండి. ఒక చేయమ్మా, ఇట్లా చూపించాలి. ఇట్లా కాదు చూపించేది, ఇట్లా చూపించండి. అందరు చెప్పండి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడేవాడు. మీకు విషయం, ఎంతమంది అమెరికా చూశారు? అమెరికా వెళ్తే మీకు తెలుస్తుంది. అమెరికా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి హైదరాబాద్ శంషాబాద్కి పోవాలా. శంషాబాద్లో ఒక ఫ్లైట్ ఎక్కాల. మీరు ఫ్లైట్ ఎక్కితే అది మిమ్మల్ని డైరెక్ట్ అమెరికా తీసుకుపోదు. అక్కడి నుంచి ఇంగ్లాండ్లోని హీత్రో అనే ఊరు దగ్గర ఆగుతుంది. చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ప్రపంచంలో పెద్ద ఎయిర్పోర్ట్ అది ఇంగ్లాండ్లో ఉంటుంది. ఆ హిత్రోలో ఆ విమానం ఆగుతుంది. అక్కడికి మీకు 12 గంటలు ప్రయాణం చేసిస్తాం విమానములు. హైదరాబాద్ టు హిత్రో అక్కడ పోయి ఫ్లైట్ ఆగుతుంది. ఆగిన తర్వాత కొంచెం అట్లా రిలాక్స్ అవుతాం, తింటారు, మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతాం. వేరే ఫ్లైట్ ఎక్కాల. ఎయిర్ హోస్టెస్ చక్కగా లిప్స్టిక్ పూసుకొని చాలా స్మార్ట్గా ఉంటుంది. ఆమె ఇస్తానే ఉంటుంది. ఎవ్రీ అవర్కి ఒకసారి బిర్యానీ ఇస్తాడు. అది తినుకుంటూ మళ్ళా మీరు విమానం మీద 12 గంటలు ప్రయాణం చేయాలి. ఎక్కడి నుంచి? హిత్రో నుంచి అమెరికాకు. అందులో 12 గంటలు అయిపోయింటుంది. మళ్ళీ ఎయిర్ హోస్టెస్ స్మార్ట్గా నవ్వుకుంటూ చెప్తుంది, నవ్ ఈ రీచ్డ్ న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అని చెప్తుంది. అందులో న్యూయార్క్. ఈ మధ్యలో ఒక ఊరు రాదు. ఈ మధ్యలో ఏమొస్తుందంటే పసిఫిక్ మహాసముద్రం వస్తుంది. చెప్పరేంటంటే మహాసముద్రం. ఏం సముద్రం? ఆ పసిఫిక్ మహాసముద్రం దాటాలంటే 12 గంటలు పడుతుంది. అలాంటి మహాసముద్రాలు భూమి మీద 7 ఉన్నాయి. 7 సముద్రాలు అంటాం. ఆ 7 సముద్రాలను తన దోసిట్లో పడతాడంట ఆయన. మీకు అర్థమైందండి? ఒకసారి చూపించండి మీ దోసిలి. ఈ దోసిట్లో ఏం పడతాడంట ఆయన? 7 మహాసముద్రములను తన పొడిసిటిలో పట్టినవాడేడి. అక్కడితో దాన్ని వదిలేస్తా. రెండో చెప్పండి. అందరు జాన చూపించండి. జాన్ అంటే ఇది. జాన్ అంటే ఇదమ్మా. కింద బొటన వేలు, పైన చిటిక చూపుడు వేలు. చూపించండి. తన జేనతో ఆకాశముల కొల చూచిన వాడేవాడు. నిజంగా భూమి మీద ఆయన జాగ్రత్త అమ్మా. భూమి మీద ఆయన బొటన వేలు పెడితే 3 ఆకాశాలని 3 జానలతో కొలుస్తారంట. 1 2 3 జానలకు పరలోకం వచ్చేస్తుంది. అంత పెద్ద చెయ్యి అయింది. ఆ చెయ్యి మీకు చెప్తే అర్థం కాదు. ఆ చెయ్యి ఎంత గొప్పదో. ఆ చేతులు, బైబిల్లో దేవుని చేతుల గురించి 7 సంగతులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పలేనవి. అద్భుతమైన చేతులవి. ఆ చేతులతో ఈ మానవుణ్ణి విచిత్రముగా తల్లి గర్భములో నిర్మించాడు. మీకు వింత చెప్పనా? భూమి మీద ఉన్న 800 కోట్ల జనాభా ఉంది. పోయిన సంవత్సరము అక్టోబర్ 2023 2023
అక్టోబర్ 15వ తారీఖుకి ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. 800 కోట్ల మందిని ఏ చేతులు చేసినాయి? దేవుని చేతులు. విచిత్రముగా చేసిన, అది ఇప్పుడు చెప్పలేను నేను. ఆ విచిత్రంగా నిర్మించిన, మీకు ఒక చిన్న మాట, మీ నల్లగుడ్డు ఉందా అండి? అమ్మ నల్లగుడ్డు ఉందా చూసుకోండి, ఉందా లేదో, మిస్ అయిందేమో. ఆ నల్లగుడ్డుని మీరు బయటికి తీసి, ఎవరైనా ఎంబీబీఎస్ అప్థమాలజిస్ట్ ఉంటే మీకు అర్థమవుతుంది. ఈ నల్లగుడ్డును బయటికి తీసి అదొక దారం చెండు, సన్నటి దారం చెండు. ఆ దారం చెండుని దేవుడు గుండ్రంగా చేసి దాన్ని కనుగుడ్లలో పెట్టాడు. ఈ కనుగుడ్డులో ఉన్న దారాన్ని, ఆ కన్నును, దాన్ని నిజంగా అప్థమాలజిస్ట్ వాళ్ళు దాన్ని బయటికి తీసి ఆ గుడ్డుని తీస్తే ఒక సాలే పురుగు గూడు ఉంటుంది కదండి, దారము, సాలే పురుగు గూడు వలె దారం అంటది. ఆ దారాన్ని కొలిస్తే 2,70,000 మైళ్ళు ఉందంటది. నీకు అర్థమైందో లేదో? నీ కనుగుడ్డులోని నల్లగుడ్డు యొక్క దాని యొక్క అదొక దారం చెండు. ఆ చెండు యొక్క పొడవు ఏంటంటే భూగోళాన్ని చుట్టుకొని రావచ్చంట. అంత పెద్ద కన్ను, అంత చిత్రమైన ఆ దారాన్ని గుండులాగా చేసి దానిలో జీవము పోసి నీ కంట్లో పెట్టినాడు. అందరు ఒకసారి చెప్పండి, సా. చెప్పరేంటే గట్టి చెప్పాలి. బ్రదర్స్ అస్సలే చెప్పట్లే. సా. నేను ఇప్పుడు సా అన్నాను, మీరు సా అన్నారు. ఈ మధ్యలో ఏం జరిగింది తెలుసా? ఈ మధ్యలో నేను సా అనేసరికి ఆ శబ్దము మీ చెవిలో ఉన్న కర్ణబేరి వినింది. విని అబ్రామ్ అన్న, నేను సా అన్నానా గా రీ అన్నానా? చెప్పండి. అబ్బా, దానికి కారణం ఎవరు తెలుసా? నీ చెవి లోపల ఇయర్ డ్రమ్ అని ఉంటుంది. అది సా అంటే సా పలుకుతుందంట. కరెక్ట్గా ఆ ఇయర్ డ్రమ్ మీద అది సా అనే శబ్దాన్ని కొడుతుందంట. రీ పలకండి, రీ కొడుతుందంట. గా గా కొడుతుందంట. మా కొడుతుందంట. అది ఏమిటో గుండె ఆగిపోతుంది చెప్తే మీకు. అది ఎలా సాధ్యం? ఈ క్యాషియో ఉన్న సప్తస్వరాలు నీ చెవిలో ఉన్నాయి. అందరూ పాడదాం ఒక పాట. ఓ యేసుని ప్రేమ చాలా టైం లేదు. ఇప్పుడు ఈ పాట పాడడానికి కారణం ఎవరు తెలుసా? నీ చెవి. ఒక్క యాక్సిడెంట్ చేయకుండా కారు నడపడానికి కారణం తెలుసా? నీ కన్ను. నీ చేతులు. ఈ కన్ను నుంచి, ఈ చెవి నుంచి మానవ దేహానికి కొన్ని వందల కనెక్షన్స్ ఉన్నాయి. ఈ కన్ను, ఈ చెవి, ఈ బ్రెయిన్, అప్ టు చిటికెన వేలు కూడా ఈ కన్ను చెప్పిందే చేస్తుంది. కన్ను, చెవి, బ్రెయిన్, ఈ మూడు ఏం చెప్తాయో కన్ను మన దేహం అంతా చేస్తుంది. ఇది ఎలా సాధ్యము? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? God created the man in his own image, in his own likeness. This is a wonder. దేవుడు మానవుని విచిత్రముగా చేశాడు. నీకు నాకు ఈ భూలోకంలో ఉన్న డాక్టర్లందరూ కుప్పగట్టుకున్న మనిషి చిత్ర విచిత్ర నిర్మాణం ఎవ్వనికి అర్థం కాదు. దట్ ఈస్ గాడ్. ఆ గాడ్ చేతులు నిన్ను చేసినాయి. నీ కన్ను చేసింది, నీ దేహం చేసింది. అద్భుతం. అంత దేవుని చేతుల గురించి చెప్పాను. ఆయన వైశాల్యం గురించి చెప్పాను. ఆయన పొడిసిటి గురించి చెప్పాను. ఆయన పాదము, అబ్బో, యేసు పాదములు. అందరు చెప్పండి, ఏం సబ్జెక్ట్ అంటది? అందరు చెప్పండి అమ్మా. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి. ఏమిటా మాట? ఎక్కడ చెప్పేది నేను? ఇక్కడ టైం సరిపోదు నాకు. 31st ఆల్ నైట్ సర్వీస్ పిలిస్తే అప్పుడు తెల్లారి దాకా చెప్తా. అప్పుడు 7 పాయింట్లు అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు కుదరదు నాకు. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ఆయన గొప్పవాడని ఒక్కడు గుర్తుపెట్టుకోండి. చెప్పండి, పాడదామా? ప్రభువు గొప్ప వాడును, శక్తి సంపన్నుడు. వాళ్ళే పాడదా?
ఆయన ఎవరంట? గొప్పవాడు. అందరు చెప్పండి, ఎంత గొప్పోడు? 800 కోట్ల మంది మనుషులను ఆయన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. మీరు మీ ఎన్టీఆర్ జిల్లాలో ఎన్ని పిచ్చుకలు ఉన్నాయండి? గూట్లో ఉన్న పిచ్చుకలెన్ని, ఆడ పిచ్చుకలెన్ని, మగ పిచ్చుకలెన్ని, పిల్ల పిచ్చుకలెన్ని, కడుపులో ఉన్న పిచ్చుకలెన్ని, గుడ్లల్లో ఉన్న పిచ్చుకలెన్ని, పొదిగే పిచ్చుకలెన్ని, ఈరోజు పుట్టే పిచ్చుకలెన్ని? ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. నీ తలలో 4 లక్షల వెంట్రుకలు ఉంటాయి. ఈ వెంట్రుకలన్నీ పెరగడానికి కారణం ఎవరు? దేవుడు. మా మందిరంలో ఒక అబ్బాయి వస్తాడు, పేరు చెప్పను. ఆ అబ్బాయికి ఒక జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఏంటంటే తల మీద జుట్టంతా రాలిపోతుంది, కనుగొమ్మలు రాలిపోయినాయి, మీసాలు రాలిపోయినాయి, రోమమంతా రాలిపోయింది. ఇప్పుడు ఆ బాబు కంప్లీట్ ఒంట్రుక మీద ఒక్క వెంట్రుక లేకుండా ఉన్నాడు. ఆ పరిస్థితి తట్టుకోలేక ఇంట్లో నుంచి రాడు బయటికి. జస్ట్ 28 years, బీటెక్ చేశాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు అబ్బాయికి పెళ్లి చేయాలంటే వాళ్ళ అమ్మ నాన్న భయపడుతున్నారు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్. నీ వెంట్రుకలు లేకుంటే నీ కథ, నిన్ను పెళ్లి చేసుకున్న దిక్కేవుడు. వానికి మీసాలు లేవంట, వాడిని ఎవడు చేసుకుంటాడు? వానికి గడ్డం రాదంట, వాడిని ఎవడు చేసుకుంటాడు? నీకు మీసము గడ్డం లేకుంటే నీకు పెళ్ళే కాదు. మా మందిరంలో ఒక అమ్మాయికి పెళ్ళయింది. ఆ అమ్మాయికి జుట్టు లేదు, విగ్గు పెట్టుకుంది. విగ్గు పెడితే పెళ్ళయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు 2 రోజులు తెలుసుకున్నాడు, ఇదేంది విగ్ అని. మీరు నమ్మండి, అదే రోజే డైవర్స్ అప్లై చేసేసాడు. డైవర్స్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఇంట్లో వచ్చి కూర్చొని, సాఫ్ట్వేర్ ఇంజనీర్, జుట్టు పట్టనెత్తుంది, కొంచెం ఉంది ఇక్కడ జుట్టు, ఇక్కడ లేదు. అందుకు విగ్గు పెట్టుకుంది, మంచి స్మార్ట్గా ఉంది పెళ్లిలో. ఎంత మంచి రింగుల జుట్టు, ఎంత అందంగా ఉందో పెళ్లిలో. 3 రోజులు తెలిసింది అది విగ్ అని. ఇప్పుడు డైవర్స్తో ఇంట్లో ఉంది. ఓ సిస్టర్, నీ తల మీద జుట్టు లేకపోతే నీ ముఖాన్ని చూసేవాడు ఒక్కడుడడు. అది బోడినెత్తిది, మాకెందుకు అంటారు? ప్రియుడా, గర్వించద్దు. అక్కలు గర్వించద్దు. అన్ని దేవుని చేతిలో ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండమ్మా? దేవుడున్నాడు. దట్ ఈస్ ద ట్రూత్. నిజము అంటే, సత్యం అంటే దేవుడు ఉన్నాడు. నీ గర్వపు మాటలన్నీ వింటున్నాడు, నీ ఆటలనే చూస్తున్నాడు. కాలిపోతావు. కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిగుండములు వేస్తాడు. ప్రేతలతో కాపురం చేయాలి. ఎప్పుడు దయ్యంతో కాపురం చేసావా? దయ్యంతో ఎప్పుడు కాపురం చేస్తే తెలుస్తుంది నీకు. ఒక దయ్యంతో పర్లే, దయ్యముల గుంపుతో కాపురం చేస్తావు, అదే నరకం అంటే. దయ్యాలు నీ మీద అత్యాచారం చేస్తాయి. దట్ ఈస్ ద హెల్. పొద్దున చూపించా నేను. ఆటలాడద్దు. భయముతో, వణుకుతో, గచ్చ వణుకు బతుకు. దేవుడు దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు. దేవుడు ఉన్నాడు. ఒక్క సనుగు రానిద్దు, ఒక్క కాలు ఎగరేద్దు, నాకేం లే అనొద్దు. ఒక్క దినముల నిన్ను బేకారు చేయగలడు దేవుడు. కాలిఫోర్నియా 30,000 కోట్ల రూపాయల ఇండ్లు ఒక ఆమెది కాలిపోయింది. నడి రోడ్లో నిలబడింది అక్క. టైటానిక్ సినిమా ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసిన మెల్ గిబ్సన్ ఇల్లు 20,000 కోట్లంట, కాలిపోయింది. డైరెక్టరే గర్వించాడు, కాలిపోయింది. దేవుడు గొప్పవాడు. చెప్పండి, ప్రభువు గొప్పవాడు. రెండవది, అందరు చెప్పండి, ఆయన చెల్లించిన క్రయధనము బహు గొప్పది. అబ్బో, ఏం మాట ఇది! గొప్ప క్రయం చెల్లించాడ. నేను అవన్నీ ఇప్పుడు చెప్తే తెల్లారిపోతుంది, కొంచెం చెప్తా. కొంచెమే, ఒక గ్లింజ్ చెప్పేసి ముగించాను. అందరు చెప్పండి, యేసయ్య శిలువ యాగం. మొదటిగా ఎంతమంది మీకు తెలుసో నాకు తెలీదు. రాత్రి 12 గంటలప్పుడు నేను చూపిస్తే తెల్లారుతుంది. రాత్రి 12 గంటలప్పుడు యేసుప్రభుని బంధించారు. ఉదయం 6 గంటలకు జడ్జిమెంట్ అయిపోయింది. చదవండి, జాన్ గాస్పెల్ 19 తీసిన చదవమ్మా. యోహాను సువార్త 19వ అధ్యాయం చదవమ్మా. ఉదయము 6:14 వచ్చింది. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము,
అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. చాలు. యేసుప్రభుని సిలువ వేసినప్పుడు ఎన్ని గంటలంటమ్మా? చెప్పండి అమ్మా. ఉదయము 6 గంటలు. 6 గంటలు కావచ్చును. యేసుప్రభుని సిలువ వేసినప్పుడు 6 గంటలు. సిలువ మోపినప్పుడు, సిలువ ఇంకా సిలువేలా, పిలాతు దగ్గర జడ్జిమెంట్ అయిపోయింది, సిలువ ఇచ్చారు మొయ్యరా అని. ఇప్పుడు చదవండి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 25వ వచనం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల. చాలు. మత్తయి సువార్త 28, మాథ్యూ గాస్పెల్ 28 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మింది. నేను 3 విషయాలు చెప్పేసి ఇంకో పాయింట్కి వెళ్ళిపోతా. ఒక విషయం ఏంటంటే, రాత్రి 12 గంటలకు జడ్జిమెంట్స్ స్టార్ట్ అయినాయి. ఉదయం 6 వరకు, ఈ 6 గంటల్లో 12 నుంచి ఉదయం 6 గంటల లోపు యేసు ప్రభువారిని 6 సభలలో కొట్టుకుంటూ తీసుకుపోయారు. మొట్టమొదటిగా ప్రధాన యాజకుని నిలబెట్టారు, బంధించబడి ఉన్నట్లుగానే అక్కడ చంపల మీద కొట్టారు. అక్కడి నుంచి పిలాతు దగ్గర తీసుకుపోయారు. పిలాతు చాలా ప్రశ్నలు అడిగాడు, కుదరలే. అక్కడి నుంచి హేరోదు దగ్గర పంపించారు. హేరోదు చాలా ప్రశ్నలు తిప్పారు. మధ్యరాత్రి బంధించబడినట్టుగానే అక్కడి నుండి మళ్ళా పిలాతు దగ్గరికి వచ్చాడు. పిలాతు దగ్గర నుంచి ప్రేతోరియం అనే గదిలోకి పోయాడు. అక్కడ సైనికులు ముఖం మీద ముసుగేసి గుద్దారు. నేను అనుకుంటాను, పరలోకం వెళ్ళాక చెప్పగలను నేను, ఆయన కనుగుడ్లు ఉన్నాయో లేదో తెలియదు. ఆయన పండ్లు అన్నీ, మూతి పండ్లు అన్నీ ఊడగొట్టారు, ముఖం మీద వేసి కొట్టారు. నా భార్య ప్రభుని నమ్ముకున్నందుకు, ఆమె ముస్లిం, ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న కొట్టాడు. కొడితే దవడ పండ్లు ఊడొచ్చాయి ఆమెకు. ఒక్క దెబ్బే కొట్టాడు, వేసి కొట్టాడు, నువ్వు మొత్తం మారుతావని. కొట్టగానే దవడ పండ్లు ఊడొచ్చినాయి ఆమెకు. ఇప్పుడు మా భార్యకి దవడ పండ్లు 2 లేవు. ఒక్క దెబ్బకి 2 పండ్లు, ఒక చెంపతో కొడితేనే, చేత్తో కొడితేనే పండ్లు కూడా వచ్చాయి. గుద్దితే యేసుప్రభుని ఒక్కడు కొట్టలేదు, సైనికులందరూ గుద్దిరి, ముఖం ముసుగేసి. ఆయన పండ్లు ఊడిపోయినాయి, ఆయన కనుగొట్లు పగిలిపోయి ఉండొచ్చు, నాకు తెలియదు, పరలోకం వెళ్ళాక కనుకొచ్చు. నా ఫ్రెండ్ అవన్నీ ఇక్కడ చెప్పొద్దు, వింటే భయపడతారు, మీరు భయపడతారు కొన్ని విషయాలు చెప్తే. ఆయన కొట్టారు. అక్కడి నుంచి ఆయన వస్త్రములు తీసేసి వేరు వస్త్రాలు వేసి తల మీద ముండ్లకిటం వేసి కొట్టారు. ఒక చరిత్ర ఉంది, యేసు ప్రభువారికి 5412 గాయాలు ఉన్నాయి ఒంటి మీద. దేహమంతా ఛిద్రమైంది. ముఖము యెషయా దగ్గర తంటాడు, ఆయన వెంట్రుకలు పెరికివేయ వారికి చెంపలను అప్పగించెను, ఉమ్మివేయి వారికి ముఖము అప్పగించను, కొట్టువారికి వీపును అప్పగించాను. 3 చెప్పండి. వెంట్రుకలు పెరికే వాళ్ళకి ఏం అప్పగించాడంట? చెంపలు. ఉమ్మివేసే వాళ్ళకి ఏం అప్పగించాడంట? ముఖం అప్పగించాడు. కొట్టువారికి ఏం అప్పగించాడంట? నన్ను ఎప్పుడన్నా మిమ్మల్ని హెబ్రోన్లో మేము తరబీదులు ఉన్నప్పుడు మమ్మల్ని చాలా పరీక్షించేవాళ్ళు, చాలా. అవన్నీ ఇప్పుడు చెప్తే కుదరదు. ఒక మాట అంటేనే మనం సేవకుడు ఒక మాట అంటే తట్టుకుంటారా? మీరు సేవకుడు కొడితే తట్టుకుంటారా? యేసు ప్రభు నీ కొరకు లెక్కలేని దెబ్బలు పడినాడు. అక్కడితో అయిపోలేదు ఆ కార్యం. ఆ మ్రాను దాకా తీసుకొచ్చారు. అక్కడి నుంచి 3 గంటలు, ఉదయం 6 నుండి గొల్గోతా కొండ వరకు 3 గంటల ప్రయాణం. ఆ 3 గంటలు సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. దారిలో ఒక చోట ఈ అందరు చెప్పండి, వయా డొలరోసా చెప్పండి. మీరు ఎవరైనా జెరూసలేం చూసి వస్తే తెలుస్తుంది. ఆ మార్గంలో యేసు ప్రభువారు 7 సార్లు కింద పడిపోయినట్లుగా బైబిల్ పండితులు చెప్తారు. ఆడ మీరు వెళ్తే, యెరూషలేం వెళ్తే, ఆ యేసు ప్రభు పిలాతు ప్రేతోరియం అనే గది నుంచి కల్వరి కొండ వరకు ఈ మధ్యలో 7 సార్లు కింద పడ్డాడంట, మోయలేక. 7వ సారికి లేయలేక అలా కూలబడిపోతే, అప్పుడు దారిలో వెళ్తున్న సీమోను పట్టుకొని, కురేనీయుడైన సీమోను సిలువను ఆయనకు అప్పగించి మొయ్యరా అన్నారు. ఆయన అనుకుంటాను, ఒకసారి ఊహించుకుందాం, నేను మొయ్యలేక కింద పడిపోయి ఆ సిలువ వైపు జాలిగా చూస్తున్నా. ఈ సమయంలో నాకు ఎవరు సాయం చేస్తారు? నా సిలువను తీసుకొని నాకు గొల్గోతా కొండ దాకా పోవాలా? నా ప్రవచనాలు ఇంకా పూర్తి కాలే,
నేను దప్పికొనుచుని కేకేసి చనిపోలే కదా, అక్కడ దాకా ఈ సిలువ ఎట్లా మోసుకుపోయేది? నా చేత కావట్లే. నీ పాప భారము కూడా ప్రభు మోయలేనంత భయంకరమైనది. అది ఇప్పుడు చెప్పలేను నేను, మన వల్ల కాదు. నేను జైలు పరిచర్యకు పోతానండి. వరంగల్లో ఉన్నప్పుడు జైలుకి రెగ్యులర్గా నేను మేల్ ప్రిజనర్స్ దగ్గరికి, నా వైపు ఫిమేల్ ప్రిజనర్ దగ్గరికి పోయేది. అంటే ఆడ ఖైదీల దగ్గరికి నా భార్య, మగ ఖైదీలకి నా దగ్గర నేను పోయేవాడిని. దాదాపు 1400 మంది ఉండేవాళ్ళు ఖైదీలు. దాంట్లో ఒక బ్రదర్స్ ఒక 60 మంది వచ్చేవాళ్ళు. 60 మంది ఖైదీలు వచ్చి కూర్చునేవాళ్ళు. నేను ఎవరు వచ్చినా ఒక యవనస్తుడు వచ్చేవాడు కాదు. ఏం తమ్ముడు రావచ్చు కదా అన్న. అంటే అబ్బాయి అన్నాడు, సార్ నేను రాకూడదు సార్ అన్నాడు. ఎందుకు రాకూడదు అన్న? నేను చేసిన తప్పు తెలిస్తే మీరు నన్ను ఈ మాట అడగరన్నాడు. ఏం తప్పు చేశావు నాయన అన్న. ఖైదీ, ఏం తప్పు చేశావు నాయన అంటే, వద్దులే సార్ అన్నాడు. చెప్పు నాయన అన్న. బాగా తాగొచ్చాడంట, మత్తు దిగలేదంట. అమ్మను మళ్ళీ డబ్బులు అడిగాడంట. అడిగితే అమ్మ ఇవ్వలేదంట. డబ్బులు ఇవ్వవా అని రోకల బండ తీసుకొని వాళ్ళ అమ్మను కొట్టాడంట. కొట్టేసరికి కాళ్ళు ఇరిగిపోయినాయి. కాళ్ళు ఇరిగిన తర్వాత లేకపోతే తల మీద కొట్టాడంట. డబ్బులు అని. డబ్బులు ఇవ్వలేక తాగిన మత్తులో ఆమె పడిపోయింది, వాడు పడిపోయాడు. పొద్దున తెల్లారిన తర్వాత ఆమెను హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 3 రోజులు హాస్పిటల్లో ఉండి హాస్పిటల్లో చచ్చిపోయింది. ఇది ఎఫ్ఐఆర్ అయింది. ఆయన తీసుకొచ్చి 14 ఏళ్ళు జైల్లో వేశారు. మర్డర్ టు మదర్, అమ్మను చంపాడు. ఆయన అన్నాడు, చెప్పు సార్, మా అమ్మను నేను చంపినా కదా, నన్ను క్షమిస్తాడా మీ యేసు ప్రభు అన్నాడు. మీరు చెప్పండి, క్షమించాలా వద్దా చెప్పండి? అమ్మను చంపాడు కదా, క్షమిద్దామా నరకాంలో వేసేద్దామమ్మ? ఎంతమంది క్షమిద్దామంటారు? చెయ్యొద్దండి ఒక్కరన్నా. అబ్బా, ఎంత మెజారిటీ మీరే ఉన్నారు. మీకే ఇంత క్షమాపణ హృదయం ఉంటే యేసు ప్రభుకి ఎంత ఉండాలా? మీకే ఇంత, అతను క్షమించాలా వద్దంటే అందరు క్షమించమన్నారు. ఎంత మాట! వాడు ఏడుస్తాడు. నేను అన్నాను, తమ్ముడు నీ పాపం కూడా క్షమిస్తాడు యేసు ప్రభు అంటే, నిజమా సార్? అమ్మను చంపా సార్, నా పాపం క్షమిస్తాడా? క్షమిస్తాడు నాయన. ఎన్ని జన్మలకు సార్ అన్నాడు. జన్మలు కాదు, ఒకటే జన్మ. నువ్వు చేసిన పాపం కోసం యేసు ప్రభు చనిపోయాడు, నేను క్షమిస్తాడన్నా. సార్ అన్నాడు. నేను ఓ చోటుకు పరిచర్యకి వెళ్ళాను. పరిచర్యకి వెళ్తే ఒక ఆమె లేటుగా వచ్చింది మందిరానికి. ఏమ్మా, జాగ్రత్త అండి ప్లీజ్, ఏమ్మా లేటుగా వచ్చినావన్నా. కస్టమర్ రాలేదు సార్ అనేది. ఏమి కస్టమర్ అనేది? 4 పిల్లలు సార్, భర్త వదిలేశాడు, నా పిల్లల్ని బతికించుకోవాలా, నాకు ఏది చేత కాదు, ఒళ్ళు అమ్ముకొని బతుకుతా సార్ నేనని. గుండె ఆగిపోయింది నాకు. ఆ వచ్చే వ్యక్తిని ఏమంటారు వాళ్ళు? కస్టమర్ రాలేదు సార్, వచ్చింటే నేను త్వరగా వచ్చేదాన్ని మీటింగ్కి. ఆయన వచ్చాడు ఇప్పుడు, ఆయన ఎదురు ఒక 200 ఇచ్చాడు. ఈ రోజుకి వారానికి సరిపోతుంది నాకు, పిల్లలకు అన్నం తినబెట్టుకోవాలి కదా సార్, చచ్చిపోతారు లేకుంటే. నాకు గుండె ఆగిపోయింది. అందుకేనేమో బైబిల్లో ఒక మాట రాశాడు. అందరు చెప్పండి, మీకంటే ముందుగా వేశ్యలు పరలోకంలోకి ప్రవేశిస్తారు. మనకు అర్థం కాదు పరలోకంలో ఈ మనిషి అరే ఈ వేశ్య కదా, ఇది పరలోకానికి ఎట్లొచ్చింది మనకు అర్థం కాదు. అరే వీడు అమ్మను చంపాడు కదా, వీడు ఇట్లా పరలోకానికి వచ్చాడు, మీకు అర్థం కాదు. యేసు ప్రభు క్రయము, అందుకే ఈ రక్షణ గొప్పది. గొప్ప ప్రభు ఈ రక్షణ కొరకు క్రయం చెల్లించాడు. గొప్ప క్రయం. ఎంత క్రయమో కొంచెం ముందుకెళ్తాను. అక్కడి నుంచి యేసుప్రభు శిలువ దగ్గర తీసిపారు. ఆ శిలువ కొమ్మ అయినమ్మా, మీలో ఎంతమందికి ఆపరేషన్స్ అయిన చెయ్యొత్తండమ్మా. ఆపరేషన్, కాలిరిగి చెయ్యిరిగి ఎన్నో ఆపరేషన్. మీలో ఎవరికైనా అనిస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేశారా అండి? అనిస్థీషియా ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే నువ్వు చచ్చిపోతావు. హార్ట్ ఆగదు. హార్ట్ అది ఆ కంప్రెషర్ తట్టుకోలేదు. ఇప్పుడు యేసుక్రీస్తుకు చేతిలో మేకు దిగ్గొట్టాల. ఆ మేకు దిగ్గొట్టక ముందు రోమా సైనికులు ఏం చేస్తారంటే మాచిపత్రి అనేది దాపుతారు. చెప్పండి ఏం దాపుతారు? అది తాగానే మైకం వచ్చేస్తుందంట. వాళ్ళకు బ్రెయిన్లోకి వెళ్ళిపోతున్న మైకం వెళ్ళిపోయి కొంత సమయం వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కదా, అప్పుడు మేకులు దిగ్గొడతారంట. ఇప్పుడు యేసు ప్రభు ఎదుట, అమ్మ అయినమ్మా, అమ్మ మీరే చెప్పండి అమ్మా, మాచిపత్రి తాగి మేకులు కొట్టించుకోవాలా? మీరే చెప్పాలా? యు ఆర్ ద జడ్జ్. మాచిపత్రి తాగి మేకులు కొట్టించుకోవాలా, మాచిపత్రి లేకుండా మేకులు కొట్టించుకోవాలా? చెప్పండి. మాచిపత్రి తాగి కొట్టించుకోవాలంటే చెయ్యెత్తండి. మాచిపత్రి తాగి కొట్టించుకోవాలా? చెయ్యెత్తండి. ఎంత కనికరం లేని వాళ్ళండి.
ఒకవేళ తాగి ఉండింటే సైతాన్ అని ఉండేవాడు, ఓ యేసు నీ సిలువ దానికున్న పరిశుద్ధత పోయింది, ఇప్పుడు పాపిని నేను క్షమించను. సైతాన్ నిలబడుకున్నాడంట. వినండమ్మా ప్లీజ్. సైతాన్ నిలబడుకున్నాడంట యేసుప్రభు దగ్గర. యేసు, ఇప్పుడు నీవు మాచిపత్రి తాగుతావా లేక తాగకుండా ఉంటావా? ప్రభు అన్నాడంట, నేను తాగను. వాడు సైనికుడు ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా ఆయన త్రాగనొల్లకపోయాను. నోరు బిగించుకొని ఉన్నాడు. వాడు అని ఉండొచ్చు, యేసు తాగు, మేకు భరించలేవు, నువ్వు మేకు భరించలేవు, నీ వల్ల కాదు, కాళ్ళు పగిలిపోతాయి. ఆ మేకు వాడు దిగ్గొడతాంటే ఒక చరిత్ర రాయబడింది. ఈ అమ్మ వినండమ్మా ప్లీజ్, ఎవరు చెప్పిండ్రు మీకు? ఈ ప్రాంతంలో ఏమైనా గాయమైతేనంట వెంటనే ఈ కుడి చెయ్యి కుడి కాలు పోతుందంట, దీనికి ఉన్న కనెక్షన్ తెగిపోతుందంట. ఈ చేతికి మేకు కొడితే ఈ కాలు ఈ చేయికున్న కనెక్షన్ పోతుందంట. ప్యారలైజ్డ్ అంటారు దాన్ని. ఇప్పుడు రెండు కాళ్ళు పెట్టి మేకు, ఇప్పుడు రెండు కాళ్ళు మీ నుండి ఆ మేకు దిగ్గొడతా ఉంటే ఆయన అరిస్తే సిలువ సైతాన్ అంటారు అరువు. మీరు చెప్పండి, యేసు ప్రభు అరిచాడా అరవలేదా? అమ్మ అక్క, యేసు మేకు దిగ్గొట్టేటప్పుడు అరిచాడు అనేటప్పుడు చెయ్యెత్తండి. అరవలే, బిగించుకున్నాడు నోరు. ఆయన గట్టిగా తన దేహాన్ని బంధించుకున్నాడు. నా బిడ్డలు, ఇప్పుడు నేను అరిస్తే మనుషుల సింపతి కోరుకోవాల్సి వస్తుంది. నేను ఎలా అరిచేది? నాకు అరవడానికి పర్మిషన్ లేదు. ఆ మాచిపత్రి తాగడానికి no permission. Who is he? He's the creator of the heavens and earth. He created the you and me. He created the whole universe, 700 crores people. He's a omnipotent God, but he is silent because of that your sake. ఆయన సిలువలో అరిచి ఉండింటే మనుషుల సింపతి కోసము దాన్ని వేరుగా ఉండేది. మాచిపత్రి తాగలేదు, అరవలేదు. ఇప్పుడు మ్రానుకి ఎత్తారు ఆయన. అద్భుతం అది. ఇది ఒక్కటి చెప్పి ఇంకొంచెం ముందుకెళ్తా. మీలో ఎంతమంది అమ్మ చదువుకున్న వాళ్ళు నాకు తెలియదు, కానీ 1984 మే నెలలో బోఫర్ గ్యాస్, మిథైల్ యాసిడ్ అనే గ్యాస్ లీక్ అయింది. తెలిసిన వాళ్ళు చెయ్యొద్దండమ్మా. అది న్యూస్ తెలిసినా పర్లే, మా బ్రదర్స్కి తెలియదంట. ఈ వద్ద నైట్ ఇంటికి వెళ్ళినాక బోఫర్స్ గ్యాస్ లీకేజ్ అని మీరు యూట్యూబ్లో కొడితే, కంప్యూటర్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా మ్యాటర్ అంతా వచ్చేస్తుంది. ఎందుకు ఆ గ్యాస్ వచ్చింది? ఆ కంపెనీ ఎప్పుడో క్లోజ్ అవ్వాలంట, కానీ వాడు క్లోజ్ చేయలే. ఆ గ్యాస్ లీక్ అయింది. ఆ మిడ్ నైట్ అమ్మా వినండమ్మా, ఇది భయంకరమైన విషయం చెప్తున్నా. ఇప్పుడు ఆ గ్యాస్ లీక్ అయింది. లీక్ అయితేనే ఆపరేట్ చేసేవాడే ముందు చచ్చిపోయాడు. ఆ భోపాల్ ఆ మిథైల్ యాసిడ్ కెమికల్ ఫ్యాక్టరీలో 600 మంది ఎంప్లాయర్స్, ఇంజనీర్స్, పెద్ద పెద్ద డీన్స్ అందరూ చచ్చిపోయారు. గుడ్లు బయటకు వస్తాయంట, అది పిలిస్తే గుడ్లు బయటకు వస్తాయంట. గుడ్లు బయటకు వచ్చి చచ్చిపోతారంట. గుడ్లు ఇట్లా ముందుకు వచ్చేస్తాయంట. అంత భయంకరమైనది అది. అది ఆ గ్యాస్ లీక్ అయింది, మొత్తం ఊర్లోకి వచ్చేసింది. ఆ మిథైల్ యాసిడ్ ఫ్యాక్టరీ పక్కనే రైల్వే స్టేషన్కి ఆ రోజు 8 ట్రైన్లు వచ్చినాయి. ఎవరికి ఏమైతుందో తెలియట్లేదు. ఆ 8 ట్రైన్లలో ఉన్న మనుషులు అందరూ చచ్చిపోయారు. తెలియట్లేదు ఏమైతోంది, ఊపిరాడట్లేదు. ఒక తల్లి పాలిస్తా ఆమె చచ్చింది, బిడ్డ చచ్చారు. నేను భోపాల్ వెళ్ళినప్పుడు ఆ స్టాచ్యూ దగ్గరికి పోయినా. ఏమైందంటే, మీరు మన ఊర్లలో మదర్ తెరిసా బొమ్మ లేకుంటే వైఎస్ఆర్ బొమ్మలు ఉంటాయి. భోపాల్ ఆ బొమ్మలు ఉండవు. భోపాల్ మెయిన్ సెంటర్లో ఒక బొమ్మ ఉంటుంది, మీరు చూడాలి, అది నెట్లో ఉంటుంది. అది బొమ్మ. ఒక తల్లి ఆమె స్తన్యం ఇచ్చే ఆ రొమ్ముని ఇట్లా ఓపెన్ పెట్టుకుంటుంది. బిడ్డ పాలు తాగుతా చచ్చిపోయిన ముఖం ఇట్లా వేసుకుంటుంది. తల్లి పాలిస్తా మెడ ఇట్లా తాగేసి తల్లి చచ్చిపోయింది. ఆ బొమ్మను భోపాల్ చౌరస్తాలో పెట్టారు.
మీరు చూడలేరు ఆ బొమ్మను. అది ప్రపంచ హిస్టరీలో అతి హృదయ విదారకమైన భయంకరమైన డిజాస్టర్. దానికి కారణం ఏంటంటే ఆక్సిజన్ లేదు. చెప్పండి అమ్మా. ఈరోజు మనమంతా దర్జాగా బతుకుతున్నాం. దీనికి కారణం తెలుసా? యు ఆర్ టేకింగ్ ద ఆక్సిజన్, ప్రాణవాయువు అంటారు దాన్ని. యేసు ప్రభు సిలువలో ఇప్పుడు అసలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. కాళ్ళు చేతుల్లో మేకులు, దేహం అంతా బతకాలి. 6 గంటలు బైబిల్లో ఒక మాట చెప్తా, పలకండి. అందరు పలకాల, టైం లేదు. చెప్పండమ్మా. సాయంకాల నైవేద్యం. యూదులు సమాజ మందిరం, ఇజ్రాయేలీలు జెరూసలేంలో సాయంకాలం అంటే వాళ్ళకి 3 గంటలు అంట. 6 గంటలకు పొద్దు మునిగిపోతుంది, కంప్లీట్గా చీకటి అయిపోతుంది. అక్కడ 3 గంటలకు జెరూసలేంలో నైవేద్య బలి అర్పించాల. ఆ రోజు పస్కా. కరెక్ట్ 3 గంటలకు గొర్రెపిల్ల కోయాల. గొర్రెపిల్ల వినమ్మా, సాయంత్రం 3 గంటలకు గొర్రెపిల్ల కోసే సమయానికి బలి జరగల. ఆయన సిలువ వేసిందేమో 9 గంటలకు, బలి ఎన్ని గంటలకు అమ్మ? ఎన్ని గంటలకమ్మా? సాయంత్రం 3 గంటలు. ఈ మధ్యలో 6 గంటలు ఉంది. పస్కా బలి పశువు అయిన యేసుక్రీస్తు మధ్యాహ్నము 3 గంటల దాకా అందరూ సెట్లు కొట్టండి అమ్మా. ఎట్లా బతకగలరు చెప్పండి? ఈరోజు ఇంతమంది మీరు పరలోకానికి వస్తారు. ఈరోజు ఇన్ని కోట్ల మందికి పరలోకానికి ప్రవేశం వచ్చిందంటే ఆయన చెల్లించిన దీనమైన మరణము. నాకు అనిపిస్తుంది ఆ సిలువలో ఆయన వేలాడుతూ ఉంటే ఆ 6 గంటల 3 గంటల వరకు బతకాలి. ఎవరు ఆక్సిజన్ కావాలి కదా. ఆక్సిజన్ కావాలంటే కాళ్ళ మీదకి దేహాన్ని నిమిషానికి 3 సార్లు లేపాల. అమ్మ వినండమ్మా, మీరు ఇంటికి వెళ్ళినాక నేను చెప్పిన ఎక్స్పెరిమెంటు మీకు చేతనైతే 1 నిమిషం చేసి చూడండి, చచ్చిపోతారు. 3 నిమిషాలు చేస్తే ఆ ఎక్సర్సైజ్ గుండె ఆగిపోతుంది. హార్ట్ అయిపోతుంది. ఇప్పుడు బతకాలైనా సాయంకాలం నైవేద్యం ఇదొక టాస్క్. అన్ని టాస్క్, మేకులతో కొట్టిన టాస్క్ కంటే, బట్టలు ఊడదీసిన టాస్క్ కంటే, ఈడ్చుకుపోయిన టాస్క్ కంటే, కోడాలతో కొట్టిన టాస్క్ కంటే, గడ్డ పెట్టుకులు పెరిగేసిన ఆ పరీక్ష కంటే, ఇప్పుడు సైతాన్ అంటాడంట, నిలబడాడంట సైతాన్ సిలువకు ఎదురుగా, యేసు ఇప్పుడు సాయంకాల నైవేద్య బలి 3 గంటలకని తెలుసు కదా నీకు. పస్కా 3 గంటలకు వధిస్తారు. ఎట్లా బతుకుతావో నేను చూస్తా. సైతాను ఎగతాళి చేస్తున్నాడు. దారిని పోయే వాళ్ళు అంటున్నారు, యేసు నువ్వు దేవుని కుమారుడవైతే దిగుము. సిలువలో వేలాడు దొంగ అంటాడు, ఎడమ నిన్ను నీవు రక్షించుకో, మమ్మును రక్షించు, నువ్వు దేవుని కుమారుడవైతే. పెద్ద పరీక్ష ఏంటంటే నువ్వు దేవుని కుమారుడవా కాదా. నువ్వు దేవుడవైతే నిన్ను నీవు రక్షించుకో. నోరు తెరవట్లేదు, ఎవరికి ఆన్సర్ ఇవ్వట్లే. ఒక వింత చెప్తాను, అందరు చెప్పండి అమ్మా. నా ఎముకలన్నీ స్థానములు తప్పెను, నా నాలుక దవడకు అంటుకొని పోయెను. నోరు మాట పలకలంటే నాలుక అంటుకుపోయింది. నీళ్లు లేవు, ఒంట్లో రక్తం లేదు, గుండెలో ఆక్సిజన్ లేదు. చెప్పండి అమ్మా. నోట్లో లాలాజలము లేదు, గుండెలో ఆక్సిజన్ లేదు, ఒంట్లో రక్తము లేదు. ఎట్లా బతకాల 3 గంటల వరకు? మీకు 5 నిమిషాలు వాక్యం ఎక్కువ చెప్తే విసుక్కుంటారు మీరు. 6 గంటలు ఎట్లా బతకాలి? మీరు ఇంటికి వెళ్తే ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే 3 నిమిషాలు, 1 నిమిషం ట్రై చేసినా మీకు సులువు అర్థమవుతుంది. అందుకే ఈ క్రయము బహు గొప్పది. ప్రభువు గొప్పవాడు, ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది, ఆయన చెల్లించిన క్రయము గొప్పది, అన్నిటికంటే విలువైంది ఆయన తలంపు గొప్పది. నేను ప్రభుని అడిగాను, ఏమనుకోకండి, ప్రభువా ఇంత క్రయం చెల్లించాలా? ఎందుకు ప్రభువా ఇంత క్రయం చెల్లించాలి అని అంటే, ప్రభు నాకు చెప్పినది ఏంటంటే, అబ్రామ్ నా తలంపులు చాలా ఉన్నతమైనవి. ఆ ఉన్నతమైన ఆ మహారాజ్యంలో నీ కొరకై నేను సిద్ధపరిచిన ఆ మహిమ, ఆ తేజస్సు,
ఆ రాజ్యము, ఆ పరిపాలన. నేను ఒక వింత చెప్పాలనుకుంటున్నాను. ఇది చెప్పేసి నేను బైబిల్ జిప్పేసేస్తా, టైం అయిపోయింది. అందరు చెప్పండి, అందరు ఒక మాట చెప్తారండి. జిప్పేసేసా బైబిల్, టైం లేదు. అందరు చెప్పండి అమ్మా. మహాసముద్రము, మహాసముద్రము, మహాసముద్రం. మహాసముద్రం. రెండు చెప్పండి. ఇటు మహాసముద్రం ఉంది, ఇటు మహాసముద్రం. మధ్యలో ఒకటే ఒక నీటి బిందువు ఉందంట. ఎంత నీటి బిందువు? ఒక్కటే ఒక్క నీటి బిందువు. నాకు ప్రభు ఏం చెప్పాడంటే, అబ్రహాం ఆ మహానిత్యత్వములో నుండి ఆ నిత్యత్వములోకి ప్రవేశించడానికి మధ్యలో నీకున్న కాలము నీటి బిందువు అంట. ప్రభు నాతో చెప్పిన మాట చెప్తున్నా. అందరు చెప్పండి. అబ్రహామా, మీ పేరు చెప్పుకోండి. నీ పేరు చెప్పుకుంటే అది అర్థమవుతుంది. అబ్రహామా, నీటి బిందువు అంత నమ్మకంగా నువ్వు జీవిస్తే, భూలోకంలో ఉన్న కాలం ఎంతంటే, నువ్వు భూలోకంలో బతికే 70 ఏళ్ళు బతికే బతుకు, ఆ నిత్యత్వముతో నువ్వు నిత్యత్వములో బతికే బ్రతుకుతో పోల్చుకుంటే ఇది నీటి బిందువు అంత. మీకు అర్థమైందండి? ఈ భూలోకంలో మన లైఫ్ టైం ఎంత? నీటి బిందువు. బైబిల్లో ఉంది, యోబు గ్రంథం, చేద నుండి జారిపడే నీటి బిందువు. నీటి బిందువు అంత సమయం నువ్వు నమ్మకంగా జీవించి నా కొరకు బతుకయ్యా, నీకు మహాసముద్రం అంత ఆయుష్ ఇస్తా. ఏమండి? ఎంత సముద్రం అంట? మహాసముద్రం అంతా నిత్యత్వములో నిన్ను ప్రవేశింప, దానికి ఎండ్లెస్. ఆ రాజ్యము నీకు ఇవ్వడానికి నేను నీ కొరకై చెల్లించిన క్రయము నాకు పెద్ద గొప్పదేమీ కాదు. కాబట్టి నేను మానవ హద్దుబాట్లలో కొంచెమే చెప్పాను. చాలా చెప్పాలనుంది, సమయం లేదు. టైం ఎంతైందయ్యా? టైం 10. చెప్తే వింటారండి, ముగించనా? అయిపోయింది కదా ఛార్జింగ్. రెండవ మాట నిత్య రక్షణ. అందరు త్వరగా చెప్పేస్తా, త్వరగా నోటి చెప్పేస్తా. గొప్ప రక్షణ కొంచెమే చెప్పాను, చాలా ఉంది చెప్పడానికి. రెండో చెప్పండి, నిత్య రక్షణ. నిత్య రక్షణ అంటే అందరు పలకండి అమ్మా, అందరు చేతులు చూపించట్లా. నేను పొందిన రక్షణ చెప్పరండి. నేను పొందిన రక్షణ నేను పోగొట్టుకుంటే పోయేది కాదు. చెప్పండి. నేను పొందిన రక్షణ నేను పోగొట్టుకుంటే పోయేది కాదు. ఎందుకంటే ఆదాము ఏదైనా తోటలో పండు తిన్నాడు. ఒక్కటే అవకాశం, నేను అంటాను, ఆడంకి ఒక్క అవకాశం అని ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి, తెలివైన వాళ్ళు చెప్పండి. ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి సేవకులు. ఇచ్చాడా? ఆడిచ్చాడు. ఆడం తప్పు చేస్తే ఒక్క అవకాశం ఇచ్చాడు. ఇది ఒక్కసారే కదా. సారీ తప్ప పోనీలే, నా కుమారుడే కదా క్షమించాడా? ఒప్పుకున్నాడా? ఆడంకి తప్పు చేస్తే ఒక్క అవకాశం కూడా ఉందా లేదా? క్షమాపణ లేకుండా తోసేశాడు తోటలో నుంచి. ఆ తర్వాత విషయం వేరే. ఇప్పుడు మనము అక్కడితో రక్షణ పోయింది. ఆదాం చచ్చిపోయాడు, మన్ను కనుక మన్నైపోయాడు. నువ్వు వెళ్ళగొట్టాడు, 7 విషయాలు చేశాడు అక్కడ, నిన్ను బట్టి నేల శపించా. నేనంటాను, ఈరోజు మనము ఎన్నిసార్లు తప్పిపోతున్నామండి? తప్పిపోతున్నామా లేదా చెప్పండి. ఇంత వాక్యం వింటారు, ఇంటికి పోతారు, దారి తప్పుతారు, దారిలోనే తప్పిపోతారు, ఇంటి దాకా ఆడుంటారు. ఇప్పుడు కొంచెం కూర పోల మటన్ కర్రీ ఉంటే ముక్క నీకు ఏకపోతే వెంటనే రక్షణ గిక్షణ నీకు పనిచేయదు. ఆడ చికెన్ ముక్క ఏం లేదులేండి, సాంబారే. వాళ్ళ ఉందా? అబ్బో చికెన్ అంట. అక్కడ చికెన్ ముక్క మీకు పడలేదనుకో, బిర్యానీ చికెన్ ముక్క నీకు పడలేదనుకో, వెంటనే నీ ఆత్మ కొట్టుకుంటుంది, ప్రాణం కొట్టుకుంటుంది. ఇంకా ఒకటి కాదులేండి అమ్మా, అయినను మనం లెక్కలేనని ఒక సీయర్గీతలో పాట ఉంది. ఎన్నోసార్లు నీ కృపన్ విడచియుంటినో. ఎన్నిసార్లు విడిచిపెట్టామండి? అయినా రక్షణ పోతుందా పోయిందా? నాకు రక్షణ అమ్మ అయినడమ్మా, నేను పొందిన రక్షణ పోయింది అంటే చెయ్యొద్దండి ఒకసారి. అన్నా నా రక్షణ పోయిందన్నా, నేను పొందిన రక్షణ పోయింది, ఐ లాస్ట్ మై సాల్వేషన్. ఎవరైనా చెయ్యొద్దండి. పోలేదు, పోదు. అందుకే దీని పేరు నిత్య. అంటే పోగొట్టుకుంటే ఒక్కసారి. ఒక చిన్న మాట సాక్ష్యం చెప్తా. ఒక విశ్వాసి, ఆయన పేరు బాలరాజు. ఆయన యేసుప్రభు హిందూ కన్వర్ట్, ప్రభుని నమ్ముకోడు, చాకలాయన. నా జీవితంలో జరిగింది. ప్రభుని నమ్ముకున్నాక మందిరంలో గొడవలైనాయి బాగా.
ఆ గొడవలను చూసి ఆయన మళ్ళీ హిందూ అయిపోయాడు. శ్రీశైలం వెళ్ళి దీపం దగ్గర ఆ పూజ చేసి దీపాన్ని ఆర్పి ప్రమాణం చేశాడు, నేను ఇంకా మళ్ళీ మతం మారనని. అయితే కొంతకాలానికి మళ్ళా పాపంలో పడిపోయాడు. కంప్లీట్ భయంకరమైన పాపంలో పడిపోయాడు, చెడిపోయాడు. తాగుడు, సిగరెట్లు, పాన్ బీడ అన్నీ చెడిపోయి చావుకు సిద్ధమయ్యాడు. నాకు వేరే వాళ్ళు చెప్పారు, అన్న బాలరాజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, ఈరోజు రేపు ఏమనుకోకండి, రాత్రికో పొద్దున కల్లా చెప్పండమ్మా బాలరాజు చచ్చిపోతాడు. నాకు ప్రాణం కొట్టుకుంటుంది. అరే బాలరాజు చచ్చిపోతాడా, అయ్యో హిందూ అయిపోయాడు. మళ్ళీ అన్ని వ్యసనాలుగా నేను బండి వేసుకొని బర్రను పోయినా, కడప జిల్లా కాజీపేటలో అప్పుడున్నా, బర్రను పోయేసరికి హాస్పిటల్లో ఉన్నాడు, సెలైన్లు ఎక్కుతున్నాయి, చాలా కష్టంలో ఉన్నాడు, చాలా ఇబ్బందిలో ఉన్నాడు, ఇంకా పోతాడు. ఇంకా నేను అన్నాను, బాలరాజు అమ్మ వినమ్మా, అందరు చెప్పండి, బాలరాజు చెప్పరండి, బాలరాజు యేసు ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికైనా నీ మనస్సాక్షి చెప్తోందా అడిగాను. అవునన్నా, నేను యేసుప్రభుని విడిచిపెట్టి తప్పు చేసిన అన్నాడు. మరైతే ఇప్పుడైనా పట్టుకుంటావన్నా అని అన్నాడు. ఇప్పుడు నన్ను క్షమిస్తాడా అన్నాడు. నాకు తెలియక అడుగుతాను, క్షమిస్తాడా క్షమించాడా చెప్పండి, క్షమిద్దామా నరకానికి దోసేద్దామా చెప్పండి అని అన్నాడు. బాలరాజు ఇప్పటికైనా క్షమాపణ కోరన్నా, నన్ను క్షమిస్తాడా అన్నా. వాళ్ళ భార్య అంటది, ప్రభు క్షమిస్తాడా అన్నా. నేను క్షమిస్తాడమ్మా అని మళ్ళా క్షమాపణ కోరాడు. క్షమాపణ కోరి, ప్రభువా నన్ను సిగ్గైతుంది నీకు అడగడానికి, నన్ను క్షమించు ప్రభువా, నన్ను తోసేద్దు, పాపినే, నా దగ్గర ఏం మంచిది లేదు ప్రభు, క్షమించు అన్నాడు. రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నాడంట. పొద్దునే తెల్లవారుజాము 4 గంటలకు చనిపోయాడు. చనిపోతే భార్యకి చెప్పాడంట, అమ్మాయి ఏమండి అన్నకు చెప్పి చర్చి వాళ్ళు ఒప్పుకుంటే చర్చి సమాధి చేయమని చెప్పన్నాడు. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. అమ్మా అందరు చెప్పండి ఒకసారి, చేతులు చూపించుకోండి అమ్మా, చూతులు నేను చెప్పరండి అప్పుడే వదిలిపెట్టను మిమ్మల్ని. రేపు మళ్ళా మా చర్చికి వెళ్ళి 5 మెసేజ్లు చెప్పాలి నేను. ఇప్పుడు జర్నీ చేయాలి 6 గంటలు. మీరు ఇంటికి వెళ్ళి పడుకుంటారు, మళ్ళీ పరిగెత్తి రేపు మళ్ళీ 5 సార్లు నిలబడాల. వినండమ్మా, ఏం చెప్పాలనుకుంటే, నేను పొందిన రక్షణ నేను పోగొట్టుకుంటే పోయేది కాదు. అందుకే దీని పేరు ఏం పేరు, నిత్య రక్షణ. నాకు అనిపిస్తుంది పరలోకం వెళ్ళి నాకు యేసుప్రభు కాలు గట్టిగా పట్టుకొని క్షమాపణ చెప్పాలనిపిస్తుంది. ఎంత గొప్ప రక్షణ ప్రభు, ఎంత చెడ్డ పాపిని అయినా నన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాం. 3వ విషయం, సంపూర్ణ రక్షణ. చెప్పండి, చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. మీలో ఇంకా ఎవరైనా మీ విలువైన మీ ఆత్మను నరకానికి వద్దని పరలోకానికి చేర్చడానికి ప్రభు ఇష్టపడితే, ఆ తల్లిని చంపినవాడిని క్షమించాడు, బాలరాజుని క్షమించాడు, ఇంకో అక్కను క్షమించాడు, కస్టమర్ ఇంకా రాలేదన్న అక్కను క్షమించాడు, నిన్ను కూడా క్షమిస్తాడు. ఆయన క్షమాపణ నీకు అర్థం కాదు, నువ్వు నమ్మడం అంతే. నన్ను యేసుప్రభు క్షమించాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకోండి ఒకసారి.